అంగన్వాడీ టెక్ 1 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నా నమస్కారాలండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ 23.8 వర్షన్ నుంచి 23.9 వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి. మనం ఈ వీడియోలో ఈ యొక్క అప్డేట్స్కి సంబంధించిన విషయాలను మనము డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మనం ముందుగా మన పర్సనల్ మొబైల్లో అయితే మొదటగా యాప్ అప్డేట్ కోసం మనం ప్లేస్టోర్లోకి అయితే వెళ్దామండి. ప్లేస్టోర్ని టచ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది కండి. మనం పోషన్ ట్రాకర్ అని చెప్పేసి మనము టైప్ చేస్తే పోషన్ ట్రాకర్ అని మనకు యాప్ అప్డేట్కి సంబంధించినటువంటి సమాచారం అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు అప్డేట్ అని ఉంది కదా, మనము ఈ అప్డేట్ మీద అయితే మనము టచ్ చేయాలి. మనకు ఆఫీస్ మొబైల్ అయితే మనకు డిపార్ట్మెంట్ వారే ఆటోమేటిక్గా యాప్ని అయితే అప్డేట్ చేస్తారు. ఇప్పుడు చూడండి మొదటగా మనం అప్డేట్ మీద టచ్ చేద్దాం. టచ్ చేస్తే మనకు యాప్ అనేది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉందండి, చూద్దాం. మనకు యాప్ అప్డేట్ అయిన తర్వాత ఈ 23.9 వర్షన్లో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే మనకు రెండండి. ఆ రెండు ఏందనేది చూద్దాం. ఇప్పుడు మొదటగా వచ్చేసి బగ్ ఫిక్సెస్ ఫర్ ఈకేవైసీ వెరిఫికేషను, బగ్ ఫిక్సెస్ ఫర్ గ్రోత్ మానిటరింగ్ అని చెప్పి రెండు రావడం జరిగిందనమాట. మనం మొదటగా చూద్దామండి. ఈకేవైసీ వెరిఫికేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేశారంట. అంటే మనకు ఈకేవైసీ చేసిన తర్వాత టీహెచ్ఆర్లో ఫేస్ క్యాప్చరింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనకు ఫేస్ అనేది అక్కడ ఫేస్ వెరిఫికేషన్ మీద సెలెక్ట్ చేస్తే తీసుకునేది కాదనమాట. సో మనం ఈకేవైసీ ఫేస్ క్యాప్చరింగ్ చేసినా కానీ కూడా మనకు అయ్యేది కాదు. అలాగే ఈకేవైసీ వెరిఫికేషన్లో కూడా మనకు ఫోటో లేట్గా రావడము, తర్వాత క్యాప్చర్ ఫోటో ఎనేబుల్ కాకుండా ఉండడం, అలాంటి ఇష్యూ అయితే ఉన్నదన్నమాట 23.8 వర్షన్లో. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసామని చెప్పి చెప్పారు. తర్వాత వచ్చేసి బగ్ ఫిక్సెస్ ఫర్ గ్రోత్ మానిటరింగ్. మనకు పిల్లలకు గ్రోత్ మానిటరింగ్ చేసేటప్పుడు మనకు నెట్వర్క్ నాట్ రీచబుల్, తర్వాత వచ్చేసి గ్రోత్ సబ్మిటెడ్ దిస్ మంత్ ఆల్రెడీ అని చెప్పి అలాంటివి వచ్చేది. సో ఆ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేశారన్నమాట. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు యాప్ అయితే అప్డేట్ అయింది. అప్డేట్ అయిన తర్వాత మనం చూద్దామండి. మొదటగా ఈ యొక్క టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. మొదటగా మనము టీహెచ్ఆర్ చైల్డ్ని అయితే ఒకరినైతే తీసుకుందామండి. ఇక్కడ మనము పక్కన టీహెచ్ఆర్ టచ్ చేసి ఇక్కడ ఈ బెనిఫిషరీకి ఈకేవైసీ మరి ఫేస్ క్యాప్చరింగ్ అనేది అవ్వలేదన్నమాట. సో మనం ప్రొసీడ్ మీద అయితే టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదండి. వచ్చిన తర్వాత మనం కింద ఉన్నటువంటి ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది డిజి లాకరు. వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనము ఈ యొక్క బెనిఫిషరీ మదర్ యొక్క ఆధార్ని అయితే ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత బెనిఫిషరీకి ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనం ఆ యొక్క 6 డిజిట్ ఓటీపీని అయితే ఎంటర్ చేసి మనము కింద ఉన్నటువంటి కంటిన్యూ మీద టచ్ చేద్దాం. మనం ఖచ్చితంగా మొదటగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉందన్నమాట. వచ్చిన తర్వాత మనకు డిజిటల్ లాకర్ అలో అనేది టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత చూడండి ఈకేవైసీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది. ఇది మొదటి స్టెప్ అన్నమాట. మొదటి స్టెప్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత వచ్చేసి మనము ఫేస్ అనేది రిజిస్టర్ చేయాలి. చూడండి మనకు ఈకేవైసీలో ఏ ఫోటో అయితే ఉన్నదో ఆ ఫోటో అనేది ఇక్కడ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఫేస్ క్యాప్చర్ కింద టచ్ చేయాలి. తర్వాత మనం ఈ కెమెరాకి అలో అనేది ఇవ్వాలి. ఇక్కడ ఆ బెనిఫిషరీ యొక్క మదర్ యొక్క ఫేస్ క్యాప్చర్ అయితే చేయాలి. ఎందుకంటే ఈకేవైసీలో ఆ ఫోటో ఉంది కాబట్టి మనం అదే ఫోటోకి మనము క్యాప్చర్ అనేది చేయాలన్నమాట. సో చేసిన తర్వాత మనకు ఈ విధంగా క్యాప్చర్ ఫోటో ఇట్లా వస్తుంది. ఈకేవైసీ ఫోటో లెఫ్ట్ సైడ్, క్యాప్చర్ ఫోటో రైట్ సైడ్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మన కింద ఉన్నటువంటి వెరిఫై మీద టచ్ చేసి మనము ఆ యొక్క ఆధార్ డేటాబేస్కి అయితే మనం తీసినటువంటి ఫోటో వెళ్ళి అక్కడ మ్యాచ్ అయితే మనకు ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అనేది వస్తుందన్నమాట. సో ఫేస్ అథెంటికేషన్ అనేది సక్సెస్ అయింది. మనం డన్ అనేది ఎంటర్ చేసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనకు థర్డ్ స్టెప్ అనేది రావడం జరిగింది అనమాట. టీహెచ్ఆర్ 25 డేస్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం మొదటగా ఏం చేయాలంటే ఆ యొక్క నేమ్ కింద ఉన్నటువంటి 25 డేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు చూడండి ఇక్కడ మనం మదర్ యొక్క ఫేస్ అనేది రావడం జరిగిందనమాట. ఎందుకంటే మనం ఈకేవైసీ మదర్ యొక్క
ఆధార్ నెంబర్ వేసి చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ యొక్క క్యాప్చర్ చేసిన ఫేస్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుందన్నమాట. సో 23.8 వర్షన్లో వచ్చేసి మనకు ఇక్కడ ఈ ఫోటో దగ్గర ఇక్కడ మనము టచ్ చేస్తే మనకు తీసుకోకుండా ఉన్నదన్నమాట. అంటే టచ్ చేసినా కానీ కూడా ఎటువంటి రెస్పాండ్ అనేది ఉండేది కాదు. కేవలం ప్రొసీడ్ వితౌట్ వెరిఫికేషన్ అనేది టచ్ చేసి తీసుకుంటా ఉన్నిందనమాట. కానీ మనము ప్రొసీడ్ వితౌట్ వెరిఫికేషన్ అనేది చేయకూడదు అనమాట. సో అలా చేస్తే మనము వెరిఫికేషన్ లేకోకుండా మనం టీహెచ్ఆర్ పంపిణీ చేసినట్లు అవుతుంది. కాబట్టి మనకు వెరిఫికేషన్ లేకోకుండా మనం టీహెచ్ఆర్ పంపిణీ చేసిన విధంగా కూడా మనకు డాష్బోర్డ్లో చూపిస్తుంది. కాబట్టి మనము ఎంతసేపు ఉన్నా కానీ కూడా ఎప్పుడు కూడా మనం ఫేస్ వెరిఫికేషన్ ద్వారానే మనం టీహెచ్ఆర్ పంపిణీ అనేది చేయాలన్నమాట. సో మనకు ముందు వర్షన్లో అయితే ఇక్కడ తీసుకోలేదు, తర్వాత ఇక్కడ ఫోటో కూడా మనకు కనిపించేది కాదనమాట. సో ఆ ప్రాబ్లం అనేది ఈ 23.9 వర్షన్లో మనకు రిజాల్వ్ అయిందని చెప్పారనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ మీద టచ్ చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదండి, మనం ఆ ప్రొసీడ్ మీద టచ్ చేస్తే మనకు ఇక్కడ ఈ మదర్ యొక్క ఫేస్ని అయితే మనము క్యాప్చర్ అనేది చేయాలన్నమాట. క్యాప్చర్ అయితే చేసిన తర్వాత మనకు మ్యాచ్ అయితే మనకు టీహెచ్ఆర్ సబ్మిషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుందన్నమాట. సో మనం ఆ యొక్క పేరు తర్వాత నంబర్ ఆఫ్ డేస్ టీహెచ్ఆర్ అనేది సక్సెస్ఫుల్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇదండి, ఈ విధంగా మనము ఈ 23.9 వర్షన్లో మనకు టీహెచ్ఆర్ సబ్మిషన్ అనేది చేయవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ మనం ఇంకో నేమ్ చూద్దామండి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మొదటగా ఒక పేరు తీసుకుందామండి. ఈ పేరును దగ్గర టీహెచ్ఆర్ టచ్ చేద్దాం. టచ్ చేస్తే వీరికి కూడా మనకు 23.8 వర్షన్లో ఇక్కడ ఫేస్ అనేది రాలేదన్నమాట. సో మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఇప్పుడు మనకు ఫేస్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ 25 డేస్ సెలెక్ట్ చేసుకుందాం, తర్వాత నంబర్ ఆఫ్ ప్యాకెట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మనము పిల్లవాడికి ఆధార్ లేకుండా తల్లి ఆధార్తో రిజిస్టర్ చేసినప్పుడు వారి యొక్క ఈకేవైసీ అనేది ఫోటో అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఆ ఈకేవైసీ ఫోటోకి మళ్ళీ ఈ మదర్ యొక్క ఫోటోను క్యాప్చర్ చేసి వెరిఫై చేస్తే మనకు ఇట్లా టీహెచ్ఆర్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో మనం ఎవరికైతే ఫేస్ క్యాప్చర్ చేసి ఉంటామో ఆ ఫేస్ అనేది వెరిఫికేషన్ ఫోటోలో అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, మనకు ఫేస్ వెరిఫికేషన్ మీద టచ్ చేస్తే మనకు తీసుకుంటుందన్నమాట. మనం ఇంతకుముందు చెప్పినట్లుగా 23.8 వర్షన్లో అక్కడ టచ్ చేసినా తీసుకునేది కాదు, వితౌట్ వెరిఫికేషన్ మీద అయితే తీసుకునేది. సో మనము ప్రొసీడ్ వితౌట్ వెరిఫికేషన్ అనేది చేయకూడదన్నమాట. మనము బెనిఫిషరీని పిలిపించుకొని మనము ఈ విధంగానే చేసుకోవాలన్నమాట ఫేస్ వెరిఫికేషన్ మీద. సో ఇక్కడ టచ్ చేసి మనం ప్రొసీడ్ మీద టచ్ చేస్తే ఆ యొక్క బెనిఫిషరీ ఫేస్ని క్యాప్చర్ చేయాలన్నమాట. మదర్ యొక్క ఫేస్ని క్యాప్చర్ చేసుకోవాలి. చేసి మ్యాచ్ అయిన వెంటనే మనకు టీహెచ్ఆర్ సబ్మిషన్ సక్సెస్ఫుల్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇదండి మనకు ఈ యొక్క 23.9 వర్షన్లో వచ్చినటువంటి మనకు ఒక అప్డేటు. అలాగే చూద్దామండి, ఇంకా మనము ఇంకొక పేరు చూద్దాము. ఆ పేరులో కూడా వాళ్ళు కూడా ఇలాగే ప్రాబ్లం ఉన్నది 23.8 వర్షన్లో. ఇప్పుడు అది చూద్దాం. చూడండి, ఈ పేరు కూడా టచ్ చేస్తే మనకు ఈకేవైసీ మరియు ఫేస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినది. టీహెచ్ఆర్ సబ్మిషన్ అనేది తీసుకోకుండా ఉన్నది. ఇప్పుడు చూడండి, ఈజీగా తీసుకుంటుందన్నమాట. సో ఈ ఫేస్ వెరిఫికేషన్ మీద టచ్ చేసి మనము ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదండి, ఆ ప్రొసీడ్ మీద టచ్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఆ బెనిఫిషరీ మదర్కి ఫేస్ వెరిఫికేషన్ అనేది చేయాలన్నమాట. సో మనం ఫేస్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఈకేవైసీ ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు వెనకాల వైట్ ఒక గోడలాగా నించోబెట్టి మనము వారి యొక్క ఎదురుగా ముఖానికి ఎదురుగా మొబైల్ నుంచి మనము ఆ రౌండ్ సర్కిల్లో మాత్రమే ఫేస్ తీయాల్సి ఉంటుందన్నమాట. చాలామంది అంగన్వాడీ టీచర్లు కొద్దిగా దూరం నుంచి ఆ బెనిఫిషరీ చైర్లో కూర్చోవడం, తర్వాత కింద కూర్చున్నప్పుడు అనేది ఫోటోలు అయితే తీస్తున్నారు. అలా తీయడం వలన ఫేస్ కాకుండా మిగతా బాడీ కూడా అందులో క్యాప్చర్ అవుతుందన్నమాట. సో అలాంటప్పుడు వెరిఫికేషన్ అనేది అవ్వదన్నమాట. సో జాగ్రత్తగా బెనిఫిషరీని నించోబెట్టి ఒక వైట్ గోడలాగా నించోబెట్టి అక్కడ ఫేస్ మాత్రమే క్యాప్చర్ చేయే విధంగా చూసుకోవాలన్నమాట. లేదంటే మనము ఎలా పడితే అలా తీసామనుకోండి, మళ్ళీ వెరిఫికేషన్ అవ్వదు, మళ్ళీ మనకే వర్క్ అనేది చాలా కష్టం అవుతుందని. కాబట్టి మనము ఫేస్ తల ఒక్కటే ఫేస్ తీసేలాగా మనము జాగ్రత్త తీసుకోవాలన్నమాట. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ మీద టచ్ చేసి ఫేస్ క్యాప్చర్ చేసి సబ్మిషన్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనము టీహెచ్ఆర్ సబ్మిషన్ అనేది చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి మనకు సెకండ్ అప్డేట్ వచ్చేసి చూద్దామండి. మొదటగా మనము ఇక్కడ మనం చూస్తే అండి, బెనిఫిషరీస్లో మనకు
బగ్ ఫిక్సెస్ గ్రోత్ మానిటరింగ్ అని చెప్పి ఇచ్చాడనమాట. మనకు గ్రోత్ మానిటరింగ్లో ప్రాబ్లం ఉన్నదన్నమాట. అంటే ఎంటర్ చేయడానికి వచ్చేది కాదు. ఇప్పుడు చూద్దామండి. మొదటగా మనం బెనిఫిట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది కదండి, ఆ 3 డాట్స్ మీద టచ్ చేద్దాం. టచ్ చేస్తే ఇక్కడ చూడండి గ్రోత్ మానిటరింగ్ అని ఉంది కదా, మనం ఆ గ్రోత్ మానిటరింగ్ అనేది మీద టచ్ చేయాలి. మనకు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ రీడింగ్ వచ్చేసి మే 12th అయితే గ్రోత్ మెజర్మెంట్ చేశారు. తర్వాత ఇప్పుడు 14th అనమాట ఈరోజు. ఇక్కడ మనము గ్రోత్ మానిటరింగ్ ఓపెన్ చేసినప్పుడు నెట్వర్క్ నాట్ రీచబుల్, తర్వాత ఆల్రెడీ సబ్మిటెడ్ అని చెప్పి ఆ విధంగా వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని అయితే క్లియర్ చేశామని చెప్పి చెప్పారనమాట. సో గ్రోత్ ఎవరైతే ఎంటర్ చేయలేదో వాళ్ళు ఇప్పుడు వెంటనే మనము చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బెనిఫిషరీ యొక్క హైట్ను సెంటీమీటర్స్లలో, వెయిట్ వచ్చేసి కేజీస్లలో మనము ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ని అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు సబ్మిట్ అయిపోయి ఇక్కడ ప్రీవియస్ రీడింగ్ అనేది 14 జూన్ 2025 అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ గ్రోత్ మానిటరింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ను కూడా మనకు యాప్ వారు సాల్వ్ చేశారనమాట. సో ఇవ్వండి మనకు ఈ యొక్క వర్షన్లో 23.9 వర్షన్లో వచ్చినటువంటి ఈ 2 ముఖ్య అప్డేట్స్ అనమాట. సో ఈ అప్డేట్స్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి అంగన్వాడీ టీచర్లకు కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఈ యొక్క వర్షన్లో లేదా టీహెచ్ఆర్ చేసేటప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.